మిథున రాశి వారికి ఈ వారం కొంత ఉపశమనాన్ని కలిగించేటువంటి వారంగానే మనం చెప్పుకోవచ్చును. కారణం గత వారాల్లో ఏర్పడ్డటువంటి అష్టమ స్థాన స్థిత పంచగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి ఇవి ఏవైతే ఉన్నాయో ఈ వారం అవి తగ్గుముఖం పట్టాయి. అష్టమ చంద్రుని యొక్క దోషం పోయింది, అష్టమ బుధ దోషం పోయింది, అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా మారి 9వ స్థానంలోకి వెళ్ళారు. ఇప్పుడు కేవలం రవి కుజులు మాత్రమే అష్టమంలో ఉన్నారు. జన్మ రాశి యందు గురుని యొక్క స్థితి, అష్టమంలో రవి కుజులు ఇవి కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు అయినప్పటికీ ఈ వారంలో తృతీయ స్థానమందు షష్ఠ సప్తమ స్థానాల యందు చంద్రుని యొక్క సంచారము ఒకంత మానసిక ప్రశాంతతని కలిగించవచ్చు. అయితే ప్రధానంగా తృతీయ చంద్రుణ్ణే మనం ఈ వారం తీసుకోవాలి. అందువల్ల ఇష్టసిద్ధి సదారోగ్య అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఈ వారంలో మీకు మనసుకి నచ్చినటువంటి పనులు చేయగలుగుతారు. పలానా ప్రాంతానికి వెళ్ళాలి, పలానా తీర్థయాత్ర చేయాలి, లేదా ఆట విడుపు కోసం పలానా చోటుకి వెళ్ళాలి అని ఏదైతే గత వారాల్లో మీరు అనుకున్నారో, గత వారాల్లో అవి చెయ్యలేక మీరు ఇబ్బంది పడ్డారో, ఇప్పుడు మీరు ఆ ఆట విడుపు కోసం చేసేటువంటి పనులన్నింటినీ కూడా చేయగలుగుతారు. విందు విహారయాత్రలు చేయగలుగుతారు. అలాగే పై అధికారులతోటి ఉండేటువంటి సఖ్యత పెరగడం వల్ల, పై అధికారులతోటి ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడడం వల్ల, తోటి ఉద్యోగస్తులతో ఉన్నటువంటి మాట పట్టింపులు తగ్గడం వల్ల ఒకంత ఉద్యోగపరమైనటువంటి వాతావరణము చాలా ఆనందదాయకంగా సాగుతుంది. గతంలో పలానా ఉద్యోగానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు చక్కగా సావకాశంగా ఉద్యోగానికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేస్తుంది. స్థాననాశ రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నారు. అదేం తప్పుగా కాదు. ఉదాహరణకి మీకు ₹1 వచ్చిందనుకోండి, ఆ రూపాయిలో 90% మీరు అప్పులు తీర్చడానికే వెచ్చించవలసినటువంటి అవకాశం ఉంటుంది. అంటే గతంలో మీరు తీసుకున్నటువంటి డబ్బు, గతంలో అప్పు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో వాటిని తీర్చడంలోనే కొంత ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఉన్నాయి. రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులను సృష్టించినప్పటికీ భయపడకూడదు. ప్రత్యేకించి భయపడి ఏదో జరుగుతుందని మీరు ఇప్పటికిప్పుడు ఉద్యోగం వదిలేసేటువంటి పరిస్థితులను తెచ్చుకోకుండా ఏదైనా వచ్చినప్పుడు ధైర్యంగా దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగితే ఇవన్నీ కూడా చాలా చిన్నగా తగ్గిపోతూ ఉంటాయి. దేన్ని చూసి కూడా భయపడకండి ప్రధానంగా. ఎందుకంటే దుర్దోష శత్రు సంవాద అన్నారు. అష్టమంలో ఉండేటువంటి రవి ఆత్మవిశ్వాసాన్ని తగ్గించి వేస్తారు. కాబట్టి ఇటువంటి సమయంలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా దేనికైనా సరే ధైర్యంగా నిలబడగలిగితే ప్రతి విషయాన్ని కూడా చక్కగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు.